ఏపీలో వచ్చేసరికి పోలీస్ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. సో, ఇంతకేంటంటే ఇప్పుడు వచ్చేసరికి చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వాళ్ళు గుర్తించడం జరిగింది. మొన్న ఏపీ మెగా డీఎస్సీలో వచ్చేసరికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సాలరీలు ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌కి చాలా మంది కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ పోలీస్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి కూడా రిక్రూట్మెంట్‌కి రెడీగా ఉన్నట్టు క్యాలిక్యులేషన్‌లో అయితే తెలిసినామనమాట. ఇంతకీ ఈ నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు? సో, ఎన్ని పోస్టులు ఉంటాయి? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి అబ్బోయ్ ముందైతే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే 11,000 పోస్టులు పైనే ఉన్నాయండి అన్నీ కలిపి. ఏఎస్ఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఇయన్నీ కలిపి. అయితే ఈ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన జీవో ఒకటి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సో, వచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ సంవత్సరం దీని గురించి ఇక మీరు ప్రిపేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ డిసెంబర్ లోపు మీకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్డేట్ అనేది ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. మరి నవంబర్‌లో గనక టెట్, ఫిబ్రవరిలో గనక డీఎస్సీ నిర్వహించినట్టయితే అప్పుడు ఏమన్నా నెక్స్ట్ ఇయర్ మార్చికి ఏమన్నా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మొత్తానికైతే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి అన్ని రోజులు ఉంటారు అని చెప్పేసి నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ శాఖ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్. ఎక్కడ బందోబస్తుకి వెళ్ళాలన్నా, ఎక్కడికి కావాలన్నా, ఏది కావాలన్నా, శాంతి పర్యవేక్షణకు కావాలన్నా పోలీసులు కావాల్సిందే కాబట్టి వెంటనే రిక్రూట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, ఇక అది గనక పక్కన పెట్టినట్టయితే ఈ డిఎస్సి అని టెట్, సో నెక్స్ట్ మంతే మీకు ఈ నోటిఫికేషన్ వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా కాకుండా దీనికి యూనిఫామ్ జాబ్స్ కూడా ఏజ్ లిమిట్ అనేది పెంచుతూ, అంటే 42 ఏళ్ల వరకు పెంచుతూ వీళ్ళు జీవోని మళ్ళీ ప్రాసెస్ చేసి అప్గ్రేడ్ చేశారు దాన్ని. సో, మరి చూడాలి ఎప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తారని. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను.